అందరికీ నమస్కారం. కేంద్రం సంచలన నిర్ణయం, దీని రేటు భారీగా తగ్గింపు. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో అయితే మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ అయ్యే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ప్రస్తుతం బ్యాంకులు అధికంగా లోన్లపై వడ్డీలు వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇక లోన్లు తీసుకున్న వారికి ఆ సమస్య ఉండదు. ఎందుకంటే తాజాగా లోన్ల వడ్డీ రేట్లపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంది. అయితే అధిక వడ్డీ రేట్ల వల్ల లోన్లు తీసుకున్న ప్రజలు ఒత్తిడికి గురవుతున్నారు. ఈ విషయం కేంద్రం దృష్టికి చేరింది. దీంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే లోన్లపై వడ్డీ రేట్లను అందుబాటులోకి తీసుకురావాలని బ్యాంకుకు సూచించారు. ఇక కేంద్ర మంత్రి సూచన ప్రకారం బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు ఉన్నాయి. ఈ నిర్ణయం వల్ల లోన్ తీసుకున్న వారిపై భారం తగ్గనుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇక నుంచి లోన్లపై వడ్డీ రేట్లు తగ్గించాలని బ్యాంకులకు సూచించారు. నిర్మలమ్మ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ దేశంలో పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందాలని, కొత్త ప్రాజెక్టుల కోసం పెట్టుబడులు అవసరమని, రుణాలపై వడ్డీ రేట్లు తక్కువగా ఉంటే వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోవడం సులభతం అవుతుందని అన్నారు. దేశ వృద్ధి రేటు పెరిగేందుకు తమకు పలు సూచనలు వచ్చాయని, లోన్ వడ్డీ రేట్లు తగ్గించాలని చాలామంది కోరారని తెలిపారు. దేశంలో పరిశ్రమలు డెవలప్ అవ్వాలంటే వడ్డీ రేట్లను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. ద్రవ్యోల్బణ లెక్కలను 3 నుంచి 4 కమోడిటీలు చూసుకుంటున్నాయని అన్నారు. ఇక మిగిలివన్నీ కూడా 3 నుంచి 4% స్థాయిలోనే ఉంటున్నాయని అన్నారు. అయితే ఆహార పదార్థాలని ద్రవ్యోల్బణ లెక్కలో పరిగణించాలా వద్దా అన్న చర్చలో జోక్యం చేసుకోవాలనుకోవట్లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సరఫరా సమస్యలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని అన్నారు. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.